తెలంగాణలో జరగనున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ మంచి జోష్ మీదుంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం దొరికిందని సంబరపడిపోతోంది. ఒకవైపు ఓటమితో భయంతో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి చేతులెత్తేసింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలోనే పోటీ చేస్తోంది. ఈ క్రమంలో కమలదళం మాత్రం 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. అంతేకాదు ఆ 3 స్థానాలు గెలవడానికి భారీ స్థాయిలో ప్రచారం కూడా చేస్తోంది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇంతకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయ పార్టీ పన్నిన భారీ వ్యూహం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే జరగబోయే పరిణామాలు ఏంటి? లెట్ us watch the story. ఈ నెల 27న తెలంగాణలో 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న 2 టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజల నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగుల నాడీ తెలుసుకునే ఛాన్స్ బీజేపీకి దొరికినట్లయింది. ఇలాంటి కీలక సమయంలో ఓటమి భయంతో బీఆర్ఎస్ ముందుగానే కాడిపడేసింది. ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలోనే కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇదే అదనుగా భావించిన కమలం నేతలు 3 చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా ప్రచారం చేస్తుంది. కనీసం 2 ఎమ్మెల్సీలు గెలిచి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడాలని ప్రయత్నం చేస్తోంది. 3 చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు కమలదళం. 2 కేంద్ర మంత్రులు, ఎంపీలు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలోనే నిమగ్నమయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఏడాది క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ ఏ ఎన్నిక వచ్చినా అది జనరల్ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా పోటీకి సై అంటూ సమరంలోకి దూకింది బీఆర్ఎస్. అలాంటి పార్టీ ఇప్పుడు సైలెంట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితమైన బీఆర్ఎస్ ఎన్నికలంటేనే వణికిపోతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఒకప్పుడు ఎన్నికలంటే ముందుండే బీఆర్ఎస్ ఇప్పుడు చతికిలబడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమి పాలైతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎక్కడ పడుతుందోననే భయంతో పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. గత 5 ఏండ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మినహా దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు బై ఎలక్షన్స్ లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఆ పార్టీ పోరాడింది. నాగార్జున సాగర్, మునుగోడు కోల్పోయినప్పటికీ దుబ్బాక, హుజూరాబాద్లో విజయం సాధించింది. 2023లో జరిగిన అసెంబ్లీ, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసిన బీజేపీ గతంతో పోలిస్తే మెరుగైన స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని 1 స్థానం నుంచి 8 స్థానాలకు పెంచుకున్న కమలం పార్టీ ఏకంగా 8 లోక్సభ స్థానాలు గెలిచి సత్తా చాటింది. తాజాగా ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత విజయభేరి మోగించడంతో తమ తరువాతి లక్ష్యం తెలంగాణే అని ఆ పార్టీ నేతలు ప్రకటించడం గమనార్హం. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని చాటుకోవాలని భావిస్తున్నారు. వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా అడుగులు పడ్డాయి. కానీ ఎన్నికల సమయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించడంతో అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ 3వ స్థానంలోకి వెళ్లింది. ఆ తప్పును సరిదిద్దుకోవడంతో తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 స్థానాలు గెలిచి సత్తా చాటింది బీజేపీ. తాజాగా జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి సారిస్తాయి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపాధ్యాయ సంఘాలకే వదిలేస్తూ ఉంటాయి. అవసరం అనుకుంటే ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉంటాయి. కానీ ఈసారి బీజేపీ వ్యూహం మార్చింది. 3 చోట్ల తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. (2023) మార్చిలో జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డిని బరిలోకి దింపి గెలిపించుకుంది. తాజాగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్యను, ఇదే స్థానం నుంచి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా
అంజిరెడ్డిని, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని పోటీలో నిలిపింది. ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులతో బీజేపీ పోటీ పడుతోంది. తమకు మద్దతిచ్చే తపస్ ఇతర సంఘాలతో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. కనీసం 2 స్థానాలలోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నీ తామై ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. టీచర్ సెగ్మెంట్లలో ప్రతి 20 మంది ఓటర్లకు ఒకరిని ఇన్ఛార్జిగా, గ్రాడ్యుయేట్ స్థానంలో 100 మందికి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించారు. తాజాగా తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్వయంగా జిల్లాలకు వెళ్లి ప్రచారం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఆర్ఎస్ఎస్ సహా దాని అనుబంధ సంఘాలను ప్రచారంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో చేసే ప్రచారంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుందనే భావనలో బీజేపీ ఉంది. దీంట్లో విజయం సాధిస్తే రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని యోచిస్తోంది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ కేవలం కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రమే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది. గతంలోనూ ఇదే సంప్రదాయం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మిత్రపక్షాలు పోటీ చేస్తే వారికి అధికారికంగానూ అనధికారికంగానూ మద్దతిచ్చే వాళ్లమని చెప్తున్నారు. ఈసారి ఆ పని కూడా చేయలేదు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ కీలకంగా భావిస్తోంది. ఇది ఆ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఆ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోనే బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉండడంతో ఎలాగైనా దానిని గెలవడం ద్వారా తమ పట్టు నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ తరపున ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తుండగా ఈ నెల 24 స్వయంగా సీఎం 2 ప్రచార సభల్లో పాల్గొననున్నారని సమాచారం. ఈ క్రమంలో గ్రాడ్యుయేట్లు ఏ పార్టీ వైపు నిలుస్తారు, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్న 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ప్రతిపక్షం బీఆర్ఎస్ దూరంగా ఉండడం ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరుస్తోంది. టీచర్ల స్థానాలకు పోటీ చేయకపోయినా కనీసం గ్రాడ్యుయేట్ స్థానానికైనా పోటీ చేస్తే బాగుండేదనే భావన ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లాలో మెజారిటీ క్యాడర్ కాంగ్రెస్లోకి వెళ్లింది. మిగిలిన క్యాడర్ సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే ఈ నెల 27 వరకు వేచి చూడాల్సిందే మరి.